హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్పై దాడులు చేయడం సరికాదు, హైకోర్టు పూర్తి వివరాలతో వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందుల చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వెళ్లిన జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన పులివెందులకు చేరుకున్నారు. జగన్ పులివెందులకు వచ్చారన్న సమాచారంతో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున జగన్ నివాసానికి చేరుకున్నారు. వారిని పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు. అయితే ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జగన్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు సైతం షాక్ అయ్యారు. అయితే ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అని తెలుస్తోంది. జగన్ ఈ 5 ఏళ్లు పులివెందులను పట్టించుకోలేదంటూ కొందరు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడికి యత్నించినట్లుగా సమాచారము. జగన్ పులివెందులలో అందుబాటులో ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. సొంత జిల్లా ప్రజలు సైతం జగన్కు షాక్ ఇచ్చారు. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు కూరుకొనిపోయారు.